హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాట్ ద క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ చేస్తే. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనుజ వచ్చేసి ఇప్పుడు ఫిబ్రవరి 14కు తనుజ కళ్యాణ్ ఇద్దరిని మా టీవీ ఒక ఈవెంట్‌కి పిలుస్తుంది అన్నట్టు ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఫిబ్రవరి 14 మనకు ఆల్రెడీ తెలిసింది వాలంటైన్స్ డే. వాలంటైన్స్ డేకి యాక్చువల్‌గా ప్రతి ఏ ఫెస్టివల్ అయినా కూడా బాగా సెలబ్రేట్ చేస్తుంది మా టీవీ వాళ్ళు. అంటే వాటిని ఈవెంట్ లాగా చేసి ప్రతి ఒక్కళ్ళని ఇట్లా 'బిగ్ బాస్' సీజన్ 9 వాళ్ళు కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు అందరిని పిలిచి సెలబ్రేట్ చేసినట్టు ప్రతి ప్రోగ్రామ్‌లో ఏదో ఒక ప్రోగ్రామ్‌లో ఇట్లా సెలబ్రేట్ చేస్తుంటారు కదా! సో, ఈసారి ఒక ప్రోగ్రామ్‌లో వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అది లేటెస్ట్ న్యూస్. బట్ వస్తారా లేదా అని చెప్పి డౌట్. ఎందుకంటే వాళ్ళిద్దరిని చాలా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఎంత ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా లవర్స్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బావుంటుందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సో, ఇంత ట్రోలింగ్ ఉంది కాబట్టి వస్తారో లేదో డౌట్ చూడాలి. బట్ వాళ్ళిద్దరు వస్తే బావుండని చెప్పి ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకొకటి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. 'బిగ్ బాస్' సీజన్ 9లో తను ఉన్నప్పుడు తనూజని నెగెటివ్ చేసిన శ్రీ సత్య, యష్మి వాళ్ళు ఇప్పుడు శ్రీ సత్య వచ్చేసి మళ్ళీ ఇండైరెక్ట్‌గా తనూజని ఇంకా నెగెటివ్ చేస్తుందా అన్నట్టు ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఒక ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ కామెంట్ చేసిందంట తనూజ మీద. సో, దానికొచ్చేసి మన కళ్యాణ్ కౌంటర్ ఇచ్చినట్టు కూడా మనకి అంతున్న లేటెస్ట్ న్యూస్. అంటే తను కౌంటర్ ఏమి ఇచ్చాడంటే ఎవరో మనం ఏదో అన్నప్పుడు మనం ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ నెగటివిటీ అంత పోతుంది. మనం అన్నిటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి. ప్లస్ ఆల్రెడీ తనుజ గూడా సేమ్ ఇచ్చింది. మనం ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి రియాక్ట్ అవ్వద్దు. ఫాన్స్‌కి కూడా చెప్పింది కదా! ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి రియాక్ట్ అవ్వద్దు. మనం మనది మనం చూసుకుందాం. మీరు నా అప్డేట్ మాత్రమే చూసుకోండి. నెగటివిటీకి ఎవరైనా మిమ్మల్ని నెగెటివ్ చేసినా, నా వల్ల మిమ్మల్ని ఎవరైనా నెగెటివ్ మాట్లాడినా వాళ్ళకైతే మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పి కూడా చెప్పింది కదా! సో, శ్రీ సత్యకి అయితే ఇప్పుడు ప్రతి చోట కౌంటర్‌లు బానే పడుతున్నాయి. ఎందుకంటే తనూజని తను టార్గెట్ చేసిందని చెప్పి అందరికీ తెలుసు. తనకైతే అంటే తనకు వెళ్తున్న మెసేజెస్ కూడా వల్గర్ మెసేజ్ అంటే తనని బూతు మాట్లాడుతున్నావు అని చెప్పి అట్లాంటి మెసేజ్ అట్లాంటివి మాట్లాడుతూ మా తనుజని ఏమనొద్దు అని చెప్పి కూడా తనకి వార్నింగ్‌లు కూడా వెళ్తున్నాయట. బట్ చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది. సో, ఇదొచ్చేసి తనూజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.